హాయ్ సార్. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ మైసెల్ఫ్ భానుప్రకాష్. ఇందులో కాంతా సెట్లో నేను వన్ ఆఫ్ క్యారెక్టర్ సుకృతికి సపోర్ట్ రోల్ చేశాను. నాకు ఏం మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వలేదు నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి. పద్దక్క, సిందక్క, థ్యాంక్ యూ సో మచ్. సారీ, సో నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ. ట్రైలర్ రిలీజ్ చూడండి. మైసెల్ఫ్ నేహాల్. ఈ సినిమాలో నా రోల్ పండగ ఫ్రెండ్, అంటే మా అక్క ఫ్రెండ్. సో అందరు ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ. చూడండి, January 24th రిలీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ అండ్ మ్యామ్. లిటరల్గా అంటే మీ పాపని పేరెంట్స్ ఒక దారి చూపించాలనేది అందరికి, అంటే వి ఎక్స్పెక్ట్, జనరల్గా అందరం అనుకుంటాం పేరెంట్స్, గురువులు కానివ్వండి, వీళ్ళందరూ మనకు దారి చూపిస్తేనే ఆ దారిలో మనం వెళ్ళాలని. మీ పాపకి చాలా మంచి దారి చూపించారు. ఎందుకంటే షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. డెఫినెట్లీ చాలా మంచి యాక్టర్ అవుతుంది, అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. బికాస్ ఫస్ట్ ఫిలిమే సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో మా టీం అందరం కష్టపడి, అండ్ పద్మావతి మ్యామ్ అండ్ సింధు గారు, ఈ ముగ్గురు ఉమెన్ ఎంత స్ట్రాంగ్ లేడీస్ అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినాం, అది ఎంత ఫినిష్ చేయాలనేది. బికాజ్ ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు కలిసి, అండ్ వాళ్ళ మదర్, ఐ షుడ్ ప్రౌడ్లీ సే, బికాజ్ ఐఎమ్ ఆల్సో మదర్, నాకు తెలుసు. వెంటనే మీరు అంటే వెన్నుంటే తనతో ఉండి, నిజామాబాద్లో కూతురుతో ఉండి ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మా టీంతో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. సార్ కూడా అంతే, ఎంత బిజీ ఉన్నా మధ్యలో ప్రేమగా వాళ్ళ ఆవిడ కోసం, వాళ్ళ కూతురు కోసం మధ్యలో వచ్చేవారు. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని మా కోసం వచ్చారు. మా కరెక్షన్స్ చిన్నవి ఉన్నా కూడా మాకు చెప్పి సపోర్ట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాజ్ అంత పెద్ద డైరెక్టర్, మా అప్కమింగ్ ఎవరైతే ఉన్నామో లైక్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మీరు ఇంత సపోర్ట్ చేయడం రియల్లీ అప్రిషియేటబుల్. థ్యాంక్ యూ ఆల్. అండ్ మా మావయ్య క్యారెక్టర్, తాత క్యారెక్టర్ చేసిన ఆయనకి థ్యాంక్ యూ మామయ్య, చాలా సపోర్ట్ చేశారు. బికాజ్ మనం అంటే వర్క్షాప్స్ చేయకపోయినా కూడా అప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకొని సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హస్బెండ్ క్యారెక్టర్ రాలేదు, రఘు గారు, ఈవెన్ ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ బుడ్డీస్ గురించి చెప్పక్కర్లే, భాను అండ్ నిహాల్, వీళ్ళిద్దరూ లిటరల్గా చాలా బాగా చేశారు. అండ్ పండుతో నా బాండింగ్, సుకృతితో నా బాండింగ్ రియల్లీ నా కూతురుతో యాక్ట్ చేసినట్టే ఉంది. ఆ బాండింగ్ ఈజీగా సింక్ అయింది. అండ్ అది సింక్ కావడానికి కారణం కూడా మీరే. బికాజ్ మీ అమ్మాయిని చాలా బాగా పెంచారు. బికాజ్ ద స్టార్డమ్ షీ హ్యాస్ అండ్ ద వే షీఈస్ ఇన్ ద లొకేషన్ నాకు తెలుసు. అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూడండి. అండ్ మ్యామ్ చెప్పినట్టు లిటిల్ సోల్జర్స్ అవన్నీ మనకు గుర్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్స్కి ప్రతి ఒక్కరూ పిల్లలకి ఎథిక్స్ అనేది నేర్పాలి. సో ఈ ఎథిక్స్ అనేది ఎలా వస్తుందంటే ఇలాంటి మంచి సినిమాలు రావడం వల్ల ఆటోమేటిక్గా మన పిల్లలకి ఎథిక్స్ అనేది మనం నేర్పిస్తాం. డెఫినెట్లీ పేరెంట్స్ మీ పిల్లలతో, అండ్ మాకు చిన్నప్పుడు అక్టోబర్ చిల్డ్రన్స్ డేకి మమ్మల్ని స్కూల్లో అందరు తీసుకెళ్ళి హరిహర కళాభవన్లో సినిమాలు చూపించేవారు. సో అలానే డెఫినెట్లీ ఇలాంటి సినిమా కూడా మీరు మీ పేరెంట్స్, టీచర్స్ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ Jan 24th వస్తున్నామండి, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుకుమార్ గారికి నమస్కారం. కవితా సుకుమార్ గారు, నవీన్ గారు, మోహన్ గారు, పద్మావతి మల్లాది డైరెక్టర్, శేషసుందరరావు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది డెఫినెట్గా ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ అందరికి కూడా. ఎందుకంటే ఒక 3-4 రీజన్స్ ఉన్నాయి దానికి. ఒకటి, యాజ్ యూ మెన్షన్డ్, చిల్డ్రన్ ఫిలిమ్స్ అనేవి రావట్లేదు అసలు. ఒకప్పుడు బాగానే వచ్చేవి, చిల్డ్రన్ ఫిల్మ్స్ రావట్లేదు. సో చాలా కాలం తర్వాత ఒక చిల్డ్రన్ ఫిల్మ్ రావడం, అండ్ దట్ టు ఏ వెరీ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్. ఇది ఒక చిన్న పిల్లల ద్వారా మెసేజ్ చెప్పడం అనేది చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. కంటెంట్ ఈజ్ వెరీ గుడ్. తర్వాత డెడికేషన్ ఆఫ్ సుకృతి, వండర్ఫుల్. ఐ టోల్డ్ తబితా మేడం మెనీ టైమ్స్, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండి అని. అంటే మా చిన్నప్పుడు
పెర్సిస్ కంబట్ అని ఒక యాక్ట్రెస్, ఆవిడ గుండు చేయించుకుంది క్యారెక్టర్ కోసం. అప్పుడు చిన్నప్పుడు చూసాం అది. తర్వాత ఒకరిద్దరు మళ్ళీ సుకృతి చేసింది ఆ పని. అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఫర్ ద క్యారెక్టర్. అంటే గొప్ప ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అండ్ షీ ఈజ్ సో స్పాంటేనియస్, వండర్ఫుల్. అంటే మేము వర్క్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఫీల్ ఆల్ దట్. స్క్రిప్ట్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. అండ్ క్యారెక్టరేషన్స్, ఎస్పెషల్లీ మై క్యారెక్టర్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ గుడ్. ఐ రియలీ లవ్డ్ ద ఫిల్మ్ వైల్ డూయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ షూర్ ఇది చాలామందికి నచ్చుతుంది. అంటే ప్రివ్యూస్లో కూడా ఆల్ ఏజెస్ వాళ్ళకి నచ్చింది ఫిల్మ్, ఎస్పెషల్లీ మై డాటర్, యంగర్ జనరేషన్, దే లైక్డ్ ఇట్ సో మచ్. పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చింది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫిల్మ్ అవుతుంది, చాలామందికి నచ్చుతుంది. బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హాయ్. రవి గారు అండ్ నవీన్ గారు అండ్ సుకుమార్ సార్, ఇట్స్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ హియర్. సో yeah, she came up with the script. Padma, she approached me and I loved the script definitely. When I heard the title Gandhi Tata Chettu, Enduku Gandhi, like I mean like our generation is like that. It's already overspoken topic and Enduku అని చెప్పేసి అనుకున్నా. But when I read the script, it was very emotional and it has so much to do with music too, and at the same time characterizations were built in that way. And then yeah, we did music, different situations, chala chesam, and I had very good support from our team, definitely. And our lyric writers Kasela Shyam garu and Vishwa garu and Suddal Ashok Teja garu, chala manchi padalu I mean like they gave. I'm very thankful for that. And background score వచ్చి it's a very soft film and we did there's no much of bass elements or anything because it's a very soft film. I mean like it should be felt, it should not be music మీద dominated కంటే కూడా I mean like when you're watching the movie it should be an immersive experience. So with that motive I mean like we worked and it was a very good journey and very good experience working on this film. I'm very happy with the output too. So that happens very rarely, like satisfaction to the technician. So and we got very good applause when it got screened outside of the country. And when I saw Sukriti's performance, I mean like in the edit table I was really surprised. Because I didn't expect it. I mean, I don't know about you anything, but I was like really shocked. And yeah, Banu, Vicky Babu, definitely. And thank you, Tabitha Garu, for being the pillar of this film. And I need to specially mention Sindhu. She's a very strong pillar of the movie. I mean, like she was there throughout the film. So yeah, thank you. స్టోరీ రాసుకున్నాక ప్రొడ్యూసరే దొరకలేదు, చాలా చాలా ట్రై చేశారు. ఆ విమెన్ ఎంకరేజింగ్ అండ్ అదర్ విమెన్, ఒక్కసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, దాట్ డిజర్వ్స్. థ్యాంక్ యూ. షీ వాజ్ ఇంకా అవ్వలేదు మీ గురించి చెప్పనా? చెప్పండి. మరి అంత సింప్లిసిటీ ఎందుకు? ఆల్ రైట్. తను కూడా ఒక స్క్రీన్ రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్ అండి. ఈ మూవీతో యూ డెబ్యూడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో మంచి సోషల్ మెసేజ్తో వచ్చిన ఈ మూవీకి ప్రొడక్షన్ గురించి పద్మ చాలా ట్రై చేస్తుంటే there was a lot of challenges, lot of hurdles like any other film. Thank you very much. I wanted to thank you, that's why I called you here, for coming forward and for producing this. And today 14 film festivals వచ్చిందండి ఈ films కి. If not she didn't come forward, that wouldn't be possible. So ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. Thank you very much. Over to you. Thank you so much, Andarki, media and all the audience who are watching this. Okay, I'm very overwhelmed because ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన జర్నీ కాదు, ఇట్స్ బీన్ లైక్ 5 years. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి లైక్ అది ఎన్నిసార్లు చెప్పినా క్యాసెట్లో చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తూ ఉంటాను. 5 years బ్యాక్ అంటే మీ అండ్ పద్మ
we are friends from the past 10 years. We are best friends, we are family, we work together. So మేమిద్దరం రైటర్ డైరెక్టర్గా, ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్లో వర్క్ చేస్తున్నాం అనమాట. సో 5 years బ్యాక్ పద్మ ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ చెప్పాలి అని అంటే నాకు కొంచెం కుళ్ళొచ్చింది. కి ఇలాంటి ఒక కథ చెప్తే నాకు కొంచెం ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ కి మంచి కథ ఏమైనా ఉంటే అందులో అసోసియేట్ అయ్యి ఎలానైనా దూరిపోవాలి. సో దెన్ పద్మ చెప్పినప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తానన్నా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయనంటే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, పద చేద్దామని చెప్పి అనుకుని దూకేసాం. లైక్ లిటరల్లీ ఒక్క పైసా లేదు, ఏం లేదు. దెన్ సరే అలాగా అప్పటికప్పుడు అవునా నువ్వు చేస్తావని చెప్పి లైక్ ఐ థింక్ విత్ ఇన్ 1 hour మొత్తం స్ట్రక్చర్ చెప్పేసింది నాకు కదా. స్ట్రక్చర్ చెప్పేసింది, అలా బీచ్ చెప్పుకుంటూ వెళ్ళింది. అంటే ఐ నో దట్ పద్మ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రైటర్, లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ రైటర్స్ దట్ ఐ వర్క్ విత్. సారీ సార్, ఆఫ్టర్ యూ. సో అలాగా తను మొత్తం కథ అంతా చెప్పింది. అండ్ మేము దూకేసాం, అంటే వితౌట్ ఎనీ మనీ ఏం లేకుండా లైక్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, కాస్టింగ్ స్టార్ట్ చేసాము, అంతా ఇలా జరుగుతుంది. సో ఏంటా ఈ గాంధీ క్యారెక్టర్ కోసం ఏంటి అనేది జర్నీ యాక్చువల్లీ పద్మ చెప్తుంది నేను చెప్పే కంటే. బట్ దట్స్ హౌ వీ స్టార్టెడ్. అండ్ యూనో లైక్ ఐ థింక్ 5 years పట్టింది. అండ్ నౌ వీఆర్ డౌన్ టు లైక్ 8 days టు గో. సో 8 daysలో సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తబిత గారు. లైక్ మీరు లేకపోతే అసలు ఈ సినిమా అసలు మేము ఎలా చేసేవాళ్ళమో మాకు కూడా తెలీదు. బికాజ్ మీరు అక్కడ షూట్లో ఉండి లైక్ మోస్ట్ ఆఫ్ ద షూట్ నేను ఉండలేకపోయాను. బట్ ఆవిడ ఉండటం వల్లనే లైక్ ధైర్యంగా నేను వేరే పనులు చేసుకుంటూ మేనేజ్ చేసుకోగలిగాను. ఆవిడ లేకపోతే ఐ డోంట్ నో లైక్ పద్మ ఎలా చేసి ఉండేదో కూడా, లేకపోతే లైక్ నాకు తెలుసు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు. లైక్ మీరు వచ్చి అసలు నేను నా లైఫ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కి మీరు సినిమా చూసి ఈ సినిమాలో మీరు ఒక పార్ట్ అవుతారు అని చెప్పి. సో ఐఎమ్ లైక్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సుకృతి ఆర్ గాంధీ, the hero of our film. So thank you so much for your performance. Last but not the least, sir, Sukumar sir, like you know we love you. మీతో నాకు పరిచయం ఎప్పటిది కాదు. లైక్ 10 years బ్యాక్ కుమారి 21F చేసినప్పుడు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అండ్ అలాంటిది 10 years లేటర్ ఈ రోజున ఐఎమ్ గెట్టింగ్ టు లాంచ్ యువర్ డాటర్ in my production. That's very huge for me. So I'm like really thankful. మీరు అసలు ఆ రోజున నేను మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు నాకు ఆ రోజు నేను అంటే ఒక్క డే కొంచెం డిలే చేస్తున్నా మీరు నాకు దొరికేవాళ్ళు కాదేమో, పండు అసలు ఈ సినిమాలో వచ్చిండేది కాదేమో. నేను అసలు కొంచెం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు నేను మెసేజ్ చేయటం ఏంటి, 2 రోజుల్లో లైక్ అంతా సెట్ అవ్వటం ఏంటి, లైక్ ఇట్స్ స్టిల్ అ మిరకల్ ఐ థింక్. అంటే ఈ సినిమా ఇలా జరగాలి అని రాసి పెట్టుంది అనుకుంటా, అందుకనే. And thank you so much everyone who are part of our film, like our technicians, అందరు మాకు మామూలుగా సపోర్ట్ చేయలేదు. లైక్ ప్రతి ఒక్కళ్ళు, ఆర్ సినిమాటోగ్రాఫర్స్, ఆర్ యాక్టర్స్, నిఖి, నిహాల్, భాను, లావణ్య గారు, చక్రపాణి గారు, రాగ్మయూర్, రఘు, అండ్ దెన్ ఆర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ who also helped me in the production. ఉదయ్, అభి అయితే పాపం అభినయ్ is you know like our common direction department plus executive producer, so anni anamata. So ee team lekapothe ganaka like it's very difficult ante ee cinema ila cheyatam. Like I'm really excited and at the same time very nervous also because oka 7 days lo mee munduku rabotundi. So 1 year nunchi actually chaala mandi chusaru, maku chaala mandi chepparu, but I think now it's time for you audience to come and watch our films. So thank you so much. ఈ సినిమా మేము చేయడానికి డెఫినెట్ కారణం సుకృతి సుకుమార్ గారి డాక్టర్ తబిత గారు చెప్పారు. బట్ ఈ సినిమా నేను యూఎస్లో ఉన్నప్పుడు చూశాను. ఫస్ట్ శశి చూశాడు, తర్వాత తబిత గారు కాల్ చేస్తే చూస్తానని ఒక 1 day 2 days చూశాను. ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిలిం. నేను సుకుమార్ గారికి తబిత ఇద్దరికి చెప్పాను, నేను 11కి ఎప్పుడు స్టార్ట్ చేస్తే సరే ఒక అరగంట చూసి నెక్స్ట్ డే చూద్దాం. ఐ కంప్లీటెడ్ ద ఫిలిం. అసలు అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఇట్ ఎంగేజ్ మీ అండ్ ఇట్ వాజ్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సుకృతి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. నేను తనతో చెప్పలేదు కానీ సుకుమార్ గారికి చెప్పాను, తబిత గారికి చెప్పాను. అండ్
మేము మీరందరూ అన్నట్టు మేము ఈ సినిమాకి వచ్చేదో చేసాం అనుకున్నారు, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ I definitely believe the audience will love this film and this will go to places. Thank you. అలాగే సింధు గారికి, డైరెక్టర్ పద్మ గారికి, తప్త గారికి, సుకుమార్ గారు, పండు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ సినిమాకి ఏదో డబ్బులు ఉంటే ఏదో చేస్తున్నారు, ఏదో ఆ టైపు ఉన్న ఆలోచన బిగిన్ అయ్యి తర్వాత అర్థమైంది ఆ సినిమా చూసి ఆ ఇంటెన్సిటీ, ఆ దాంట్లో ఆ పర్ఫార్మెన్స్లు, అసలు ఇవన్నీ చూసినాక ఇది డబ్బులు ఉండే సినిమా తీయటం కదా, డబ్బులు తెచ్చే సినిమా తీశారనిపించింది. అప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అలాగే పండు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అమ్మ. ఏదో చిన్న సీడ్ వేసి చిన్న మొక్క వేస్తే అక్కడి నుంచి గాంధీ తాత చెట్లాగా అంత చెట్లాగా చిన్నపిల్ల ఏదో యాక్టింగ్ చేస్తుంది అనుకుంటే సినిమా చూసినాక పెద్ద ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అనిపించేటట్టు అనిపించింది. అలాగే ఇంకోటి చిన్న ఏంటంటే నాకు ఇది అంత ఈ ఫంక్షన్లో కూర్చున్నాక అనిపించింది, చెట్టు కాపాడటం అంటే ఆ దాంట్లో ఉండే ఎమోషన్, హ్యూమన్ అండ్ ఈ ట్రీ ఎమోషన్, ఇది దాని గాంధీ గారు ఇది అసలు బ్రహ్మాండమైన కనెక్షన్లు ఉన్నాయి. ఎంతో బాగా చేశారు అందరూ. అలాగే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్లో సార్ ఎక్స్ట్రాడినరీ సార్ మీరు. అలాగే మిగతా వాళ్ళ పిల్లలిద్దరూ, మేడం అందరూ బ్రహ్మాండంగా చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు చిన్నారి చేతన, లిటిల్ సోల్జర్, ఇవన్నీ కొన్ని ఉండే. అది ఆయన పేరు బాగా ఫేమస్ అయిన యానిమల్స్తో ఉండే సినిమాలు పిల్లలకి అసలుగా ఎంతో మంచి సినిమాలు వచ్చాయి. అప్పుడు చాలా ట్రై అయిపోయింది. అప్పుడు మేడం మంచి ఇనిషియేటివ్, ఇది బ్రహ్మాండంగా చేశారు మేడం. అలాగే దీన్ని చూస్తే ఇప్పుడు చాలామంది నన్ను వీటిలో కమెంట్స్ చూస్తుంటే అడుగుతున్నారు, అదేంటి మీరు పుష్పాల్లో చెట్లు కొట్టేశారు, ఇప్పుడేంటి చెట్టు కాపాడుతున్నారు అంటున్నారు. అంటే అది ఒక కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ లార్జ్ స్కేల్ ఫిలిం. దాంట్లో ప్రతిదీ ఆ క్యారెక్టరైజేషన్ కాడి నుంచి అన్నీ అలా ఉండే సినిమా. అది అసలు ఆ రీచ్ వేరు, ఆ దీనిలో వెళ్ళిన సినిమా. అలాగే ఈ సినిమాలో ఇది కూడా అలాంటిదే. ఏది పిల్లలందరిని రీచ్ అవ్వాలి, పెద్దవాళ్ళని రీచ్ అవ్వాలి, ఇలాంటి దీంతో అదొక ఎత్తు అయితే ఇది ఇంకో రకమైన సినిమా. మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమాని చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా ఈ సినిమా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుద్ది. అలాగే మేము ఇంకొకటి ఏంటంటే అందరికీ మీరు ఇలా ఈ నెగిటివ్ సినిమా మధ్యలో 95% ఎక్స్ట్రాడినరీ సినిమా పుష్ప అని అన్నారు. మధ్యలో ఏదో 4-5% కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఎట్లా అంటూ ఉండేవాళ్ళు. ఏమండి మీ అందరి కోసం ఇంత మంచి సినిమా చేసాం, దీన్ని తీసుకెళ్ళి మీరు ఎంత దూరం తీసుకెళ్ళాలి, అందరూ కలిసి మీ నచ్చే సినిమా, కంటెంట్ సినిమా, పర్ఫార్మెన్స్లో ఉన్న సినిమా, ఇంత మంచి సినిమా చేసినందుకు మీరు అందరూ ముందరకు వచ్చి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హూ ఆల్ హ్యావ్ కమ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.